మావా, మీరు ఈ విషయాన్ని గమనించారా? ఏం కనిపెట్టావురా మళ్ళీ నువ్వు? యానిమల్ మూవీ స్టార్టింగ్‌లో రణ్విజయ్ వాళ్ళ నాన్న బర్త్‌డేకి స్కూల్ నుంచి ఇంటికి వస్తే, వాళ్ళ నాన్న ఇంట్లో ఉండడు. వాళ్ళ నాన్న అంత బిజీ అని వాళ్ళ నాన్నకి బాడీ డబుల్ చేద్దామనుకుంటాడు. అప్పుడు వాళ్ళమ్మతో ఇలా అంటాడు, "నాన్నకి బాడీ డబుల్ చేద్దాం" అంటాడు. వాళ్ళ మదరేమో, "బాడీ క్లోన్ అయితే బెటర్ కదా" అంటది. అప్పుడు రణ్విజయ్, "బాడీ క్లోన్‌కి ఎక్కువ టైం పడుతుంది. బాడీ డబుల్ అయితే ఈజీ" అంటాడు. అప్పుడు ఒక నాన్న ఆఫీస్‌లో ఉంటాడు, ఇంకొక నాన్న ఇంట్లో ఉంటాడు అంటాడు. ఆ ఏజ్‌లో హీరో ఇంటెలిజెన్స్‌ని మనకి చూపించేశారు. దానికి పే ఆఫ్‌గా సెకండ్ హాఫ్‌లో వాళ్ళ నాన్న మీద అటాక్ జరిగితే అప్పుడు వాళ్ళ నాన్నకి బాడీ డబుల్ క్రియేట్ చేస్తాడు. ఇది మీరు గమనించారా? ఈ 2 సీన్స్‌లోనే కాకుండా క్లైమాక్స్‌లో బాబీ డియోల్‌కి కూడా ఐడెంటికల్ ట్విన్స్ పుడతారు. అండ్ బాబీ డియోల్ బ్రదర్ కూడా రివెంజ్ కోసమని సేమ్ రణ్విజయ్ లాగా రెడీ అవుతారు. ఇలా త్రూఔట్ సినిమా అంతా బాడీ డబుల్ గురించి చూపిస్తారు. ఇది సందీప్ రెడ్డి వంగ యాక్సిడెంటల్‌గా కాకుండా ఇంటెన్షనల్‌గానే పెట్టారంట. అక్కడ జపాన్ వాళ్ళు ఏవేవో కనిపెడితే నువ్వు కనిపెట్టింది ఇదా?